శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి సన్నిధిలో నాకు జరిగిన ఒక సంఘటనను గూర్చి చెప్పదలుచుకున్నాను. ఒకసారి కంచి వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠంలో పరమాచార్య స్వామివారి బృందావనానికి ఎదురుగా నిలబడి స్వామివారి పాదాల సౌందర్యానికి ముగ్ధుడినై కీరవాణి రాగంలో చంద్రశేఖరం ఆశ్రయే అనే కీర్తనను ఆలపించడం మొదలుపెట్టాను. తరువాత మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకొని బెంగళూరుకు తిరిగి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత తెల్లవారుజామున లీలగా పరమాచార్య స్వామివారు గోచరించారు. ఆ రోజు గురువారం. నవ్వుతూ కాళ్ళతో నన్ను చిన్నగా తన్నారు. రెండు చేతులతో నన్ను పైకెత్తి తలపై చెయ్యి పెట్టి నన్ను దీవించి, కుట్టి, నువ్వు చాలా బాగా పాడావు, కానీ నువ్వు ఒక తప్పు చేశావు. శంకరాది షష్ఠితమ యతివరం అని పాడావు. అంటే శంకరాచార్యులతో మొదలుకొని నేను 60వ పీఠాధిపతిని అని అర్థం వస్తుంది. కానీ నేను 68వ పీఠాధిపతిని. శంకరాష్ట షష్ఠితం యతివరం అని పాడాలి. అంతేకాదు, నేను కూడా నువ్వు నివాసం ఉంటున్న కర్ణాటక రాష్ట్రం వాడిని. మరలా కంచికి వచ్చి నన్ను దర్శించుకో అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ అనుభవం, వారి ఉనికి ఇప్పటికీ నాకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత దాని విషయమై పరిశీలిస్తే కలలాంటి ఆ స్థితిలో మహాస్వామి వారు చెప్పినది నిజమే అని అవగతమైంది. అది కేవలం కల కాదు. అప్పటి నుండి స్వామివారి ఉనికి, వారి స్పర్శ, వారి కళ్ళలో కనిపించిన కరుణ ఎప్పటికీ నాకు స్ఫురణలో ఉంటుంది అంటూ శ్రీ హర్ష రామమూర్తి గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.